మీరు మీ పుత్రుల వారికి వంశం అభివృద్ధి చెందాలని చెప్తుంది. అలాగే కన్యాదానం చేసే సమయంలో కూడా ఒక వధువు ఏం చేస్తారంటే బ్రహ్మచారి జీవితం. బ్రహ్మచారి ఉదయం నిద్ర వేసిన తర్వాత కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ వైపు నిద్ర వేస్తే ఆ వైపు మాత్రం భిక్షానికి వెళ్ళాలి. ఎన్ని గృహములు వెళ్ళి అడగాలి భిక్ష, అన్ని గృహములు అడగాలి. 10 ఇళ్ళు ఉన్నాయా 10 అడగాలి. ఆ దేవుడు చూడాలి. 5 ఇళ్ళు 3 ఇళ్ళు 6 ఇళ్ళు కలిసి కొన్ని ఆ విధంగా వచ్చిన భిక్షను సూర్యాస్తమయంలో కూడా కంప్లీట్ చేయాలి. మిగిలితే వదిలిపెట్టాలి. దేవుడి రోజు దాచుకోకూడదు. అటువంటి అబ్బాయికి కన్యాదానం చేయాలి. కన్యాదానం చేస్తే ఏ విధంగా ఆ వంశం తరింపజేస్తుందో ముందుగా మనం ఇచ్చేటువంటి సంపద కూడా అలాగే ఉండాలి. మనం అమ్మాయికి ఏం చేస్తామంటే ఇప్పటి కాలంలో జరిగిన పరిస్థితుల్లో అబ్బాయి ఎంత ధనవంతుడు, ఎంత సాఫ్ట్వేర్, ఎంత సంపాదిస్తున్నా చెప్పి ఇస్తున్నాడు. చాలా అధర్మమైన పని. మీ అమ్మాయి మీరు చేస్తున్నది వారి యొక్క వంశం అభివృద్ధి చెందడానికి, మీ కూతురు ఉత్తమమైన గతి పొందడానికి. స్త్రీకి స్వతహాగా కొన్ని అధికారం ఉండవు. తన భర్త చేత కలిసినప్పుడు మాత్రమే యజ్ఞగారి గతంలో పాల్గొనడానికి, తన భర్త చేసిన పుణ్యాన్ని సగ భాగం పొందడానికి అర్హత ఉంటుంది. ఆ పుణ్యం చేత మాత్రమే ఆవిడ ఒక శీలవతి అవుతుంది, గుణవతి అవుతుంది, ఉత్తమ జలాలు ప్రాప్తిస్తాయి. అందువల్ల మీ యొక్క అల్లుడు గారు ఏం చేయాలి? రోజు దేవాలయానికి వెళ్ళాలి, రోజు దేవతా సందర్శనం చేయాలి, వారి యొక్క అనేక నోములు వ్రతాలు చేసుకోవాలి, అనేక యజ్ఞయాగాలు పాల్గొనే అల్లుడిని ఎత్తుకోండి. దేవ సాక్షికి మాట చెబుతున్నా, మీ అల్లుడు గారు సాఫ్ట్వేర్ 6 నెలలకు ఉద్యోగం వెళ్ళిపోవాలంటే మీ కూతురు జీవితం సర్వనాశనం అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు వారిని చెబుతున్నా కదా, నేను స్వామి నేను చెప్తున్నానంటే నా మాట సత్యం అవ్వాలని కాదు, చూస్తున్న పరిస్థితిని తెలుసుకొని నేను చెప్తాను. కాబట్టి మీ కూతురి జీవితం బాగుండాలంటే ఐశ్వర్యంతో పని లేదు. మీకు ఇచ్చేత ఐశ్వర్యం ఉండవచ్చు, తర్వాత వెళ్ళిపోతే ఎవరు బాధ్యత నేనే కదా చూసుకోవాలి. ఏమి చేయమని అల్లుడుగా తెచ్చుకోండి. అతను మిమ్మల్ని సరైన చూసుకుంటారు. అందులో పరమాత్మ సత్యమైన వాడు సత్యమైన మాటలు పలికిస్తాడు. ఇవాళ మన ద్వారా నా మనసులో జరిగే ప్రతి శబ్దం కూడా ఇవాళ స్వామివారు పలికించే మాటగా నేను తెలుస్తున్నాను. కాబట్టి అటువంటి అల్లుడు గారికి మనం ఎన్నో పాపం పోలేనే పుణ్యం కలుగుతుంది. కాబట్టి మనం ఎన్నో జన్మలు ఎన్నెన్నో గృహముల చేత పశువుల చేత వెలిగించబడి ఉంటాం. అన్ని జన్మల పుణ్యం తర్వాత ఏ భాగ్య విశేషంగా మన యొక్క మనుష్య జన్మ లభించింది. ఈ మనుష్య జన్మలో మనందరం కూడా కన్యాదానం చేసుకోబోతున్నాం. కాబట్టి ఒక సంతానంగా పుత్రులు జన్మిస్తే ఆ తల్లిదండ్రులకు పుణ్యం నరకం ఉన్నది. నరకంలో ఆ నరకం నుంచి మాత్రం విముక్తి కల్పిస్తారు. ఎవరితో మారాలి మరి ఒక పుత్రిక కలిగితే ఆ పుత్రిక మన చెప్తున్నా కన్యాదానంలో చెప్తున్న అమ్మాయి అంటే ఎటు అంటున్నాయి. అమ్మాయిని దానం చేయాలి. ఎవరి అమ్మాయిని దానం చేయాలి? కన్యాం కనక సంపన్న కనక ఆభరణేయుత. చక్కగా చెప్పారు. అమ్మవారు ఎలా ఉన్నాయంటే హిరణ్య కాంతులతో ఉన్నది. హిరణ్యం ధరించలేదు అమ్మవారు. గుర్తుపెట్టుకోవాలమ్మా. అమ్మాయికి కళ ఎలా రావాలి? పట్టు చీరలు కట్టుకుంటే నగలు వేసుకున్న కళ రాకూడదు. అది తీసేస్తే వెళ్ళిపోతుంది. ఒకవేళ వర్చస్సు కావాలి. చక్కగా ధూపదీప ఆరాధన చేయడం ద్వారా, భగవన్నామ చెప్పడం ద్వారా తేజస్సు ముఖం ద్వారా ప్రకాశింపబడుతున్నాం. అటువంటి తేజస్సు పొందాలి ఈ లోకంలో ఉన్న స్త్రీలందరూ కూడా. మా ఆయన పట్టు చీరలు తెచ్చినా లేకపోయినా మీ ఒళ్ళలో మా మెడలో చక్కని ఆభరణాలు వేసినా వేయకపోయినా సరే ఆ తేజస్సు వీరు పొందాలి. మా గురుగారు ఒక మాట చెప్పేవారు. నాకు విన్నప్పుడు కూడా మనందరికి కూడా 2 ఆభరణాలు ఉన్నాయని చెప్పేవారు. ఏ ఆభరణాలు అంటే ప్రతి మనిషికి కూడా కంటలో అనేక ఆభరణాలు ధరింపజేస్తారు. అందం కోసంగా, అలంకారం కోసంగా. అవన్నీ అందములు కావాలన్నా బాగు భూషణం నువ్వు 4 మంచి మాటలు చెప్పు, అందరిలో అలంకరింపజేస్తున్నారు. ఆ భాష నేర్చుకోవాలన్నా నీకు జీవితంలో ఉపయోగపడుతుందని చెప్పారు. మరొక మాట చెప్పారు, అస్త్రస్య భూషణం. ఈ చేతికి ఆభరణాలు అంటే 4 బంగారు ఉంగరములు, 4 గడియములు, 4 బ్రాస్లెట్లు కాదు. ఈ చేతికి హస్తం. దానం చేయడం గుణం కలగాలి. దానం అనేటువంటి గుణమే ఒక రూపంగా కలగాలి. ఆ దానం నేర్చుకునే జీవితంలో బాగుపడవని చెప్పేవారు. ఆ విధంగా పుణ్యానగరం అవసరాలు కలుగుతుంది. మరి ఎలాగా కన్యాదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఈ యొక్క సంకల్పం మొదలు చెప్పుకున్నాం. ప్రజా సహా ఎవరైతే కన్యాదానం చేస్తారో కశపూర్ వేష కశాప వేష వారి 10 తరములు ముందు 10 తరములు వెనక, అంటే మొత్తం కూడా 21 తరములు. ఏకవింశతి సంఖ్య నరకాది ఉత్తీర్య. అంటే కూడా పితృ దోషములు ఏర్పడతాయి. తన తల్లిదండ్రులు ఎలా చనిపోయారో తెలియదు. మన పొరపాటున ఒక తండ్రి గారి భక్తి ఉండగా కుమారుడు మరణించకూడదు. మరణిస్తే దోషం ఏర్పడతాక వంశానికి. అందుకోసం నారాయణ కార్యక్రమాన్ని చేస్తారు. అదేవిధంగా అతనికి ప్రమాదంలో చనిపోయినా, శిశుపాల ద్వారా చనిపోయినా ఆ ఆత్మ దోష చెందుతూ ఉంటుంది. నా జీవితంలో పూర్తి కాలేదే పెద్దలు చెప్తుంటారు. ఆ చిన్న పిల్లవాడిని తీసుకునే వయసు అన్ని తీసుకెళ్ళిన ఇంట్లో పెద్దలు బాధపడుతుంటారు. అలాగైతే పితృదోషాలు ఏర్పడతాయి. అలాంటి పితృదోషాలు తొలగిపోవాలి. తొలగిపోక ఏం చేస్తారంటే వారు అరగడంలో పాపాలు చూపిస్తున్నారు పెద్దలు. మరి ఆ పాపాలు పెద్దలు
పుణ్యగతులు పొందాలన్నా ఇటువంటి పుణ్యగతి స్వర్గం కాదు, సాక్షాత్తు పరమ భక్తుల యొక్క అక్కాసులలోని మోక్షాన్ని పొందాలన్నా మరి మాతృవంశానం పితృవంశానం కన్యను దానం చేస్తే ఇంటికి వస్తుంది, ఎక్కువ వంశానికి చెందుతుంది. మరి ఆ ఇంటి పరిస్థితి ఎవరు చూస్తారయ్యా? ఆ అల్లుడు గారే కొడుకుగా చూడాలి. కాబట్టి ఇప్పుడు ఈ తరము అటు తరాలు కూడా 21 తరాలు ధరింపజేసి వారు అనుభవించే పాప ప్రక్షాళన కలిగి వారు మోక్షంలో పరమా సాన్నిధ్యం చేరాలని చెప్పి దానం చేస్తారు. ఇంతే ఫలితం కన్యాదానం చేస్తారంటే కాదు, ఒక యజ్ఞం చేయాలన్నా ఒక యాగం చేయాలన్నా దేవాలయ కమిటీ వాళ్ళు ఎంత ఖర్చు అవుతుందో, ఎంత సమస్యలు వస్తాయో, ఎంతమందిని చూపించుకోవాలి, ఎంత ధనం వస్తే ఒక చిన్న బ్రహ్మోత్సవం చేయగలం మనం, ఎంత ఖర్చు వస్తే మనం ఒక చిన్న ఉత్సవం చేయగలం స్వామివారికి, కళ్యాణం చేయాలంటే 5,000 తక్కువ అటువంటి